మార్కాపురం మెడికల్ కాలేజీ వద్ద శుక్రవారం జరిగే చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్ పార్టీ మాజీ పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీ డాకా రాజీవ్ రెడ్డి అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నేను మీ రాజీవ్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మరి ముఖ్యంగా మాట్లాడదాం అనుకుంది ఏంటంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకొచ్చి కొత్త సంస్కరణలు తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు ఏవైతే 17 మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన చేసి వాటిలో 5 ప్రారంభించి వాటిలో ఆల్రెడీ అడ్మిషన్స్ జరిగే విధంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపై ఏదో విధంగా బురద చల్లాలి, ఆ బురద చల్లి జగన్మోహన్ రెడ్డి గారిపై ఏదో వ్యతిరేకత తేవాలనే ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, నాకు తెలిసి వంగలపూడి అనిత గారు, ఈదరి సవిత గారు, నేను చూస్తూ ఉన్నాను గత వారం రోజుల నుంచి జరుగుతూ ఉన్న పరిణామాన్ని. కానీ పులివెందుల మెడికల్ కాలేజీని కట్టి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎంత సుందరంగా అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది దాంట్లో అడ్మిషన్స్ తెస్తే, ఆ కాలేజీలో వచ్చినటువంటి అడ్మిషన్స్ ని మాకు వద్దు అని ఒక లెటర్ ద్వారా వెనక్కి పంపించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు, మీరు చేస్తున్నటువంటి నీచ నికృష్టమైన రాజకీయాలు చూస్తుంటే సామాన్య మానవుడు, సగటు సామాన్య వ్యక్తి కూడా ముక్కును వేలేసుకొని ఆశ్చర్యపోతున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడాలనుకుంటే, పిపిపి అనే ప్రైవేటీకరణ పద్ధతిని తీసుకొచ్చినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేటీకరణ చేయాలనే ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో చిలకొట్టులు కొట్టుకోవడానికి అలవాటు పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వ వ్యక్తులు అందరూ కలిసి మూకుమ్మడిగా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ఒక తీర్మానాన్ని తీసుకొచ్చిన పద్ధతి. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, ఈ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. రాష్ట్రంలో ఏ దేశంలో ఎక్కడున్నా సరే, ఏ రాష్ట్రం అయినా సరే మెడికల్ కాలేజీలు కావాలి, మాకు మెడికల్ కాలేజీలు వస్తే బాగుంటుంది అని ఆలోచించే పద్ధతిలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ మనం గమనించి ఉన్నాము. మరి ఆంధ్ర రాష్ట్రం చూసుకున్న పాపం ఏంటో తెలియదు, కానీ మనకు వచ్చిన మెడికల్ కాలేజీలను కట్టి వాటిని అడ్మిషన్స్ వరకు తీసుకెళ్ళినటువంటి ఘనత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేస్తూ, కానీ ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేటీకరణ చేయాలని ఒక యుద్ధ ప్రాతిపదికన శరవేగంగా కాంట్రాక్టులు పిలుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వ పాలనను నిరసిస్తూ ఒక పెద్ద కుట్ర జరుగుతుందని ఆరోపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నేను ముక్కుసూటిగా ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరినీ అడగదలుచుకున్నాను, ఏమయ్యా, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఆలోచించవచ్చు. పేద విద్యార్థులకు వైద్యం అందుతుంది, పేద ప్రజలకు వైద్యం అందుతుంది, అదేవిధంగా పేద విద్యార్థులకు విద్య అందుతుంది. మీరు గమనిస్తున్నారో లేదో, గతంలో యోగాంధ్ర అని చెప్పి 3,350 కోట్లు ఖర్చు చేసినటువంటి కూటమి ప్రభుత్వం, దానివల్ల మీకు ఏమి లబ్ధి చేకూరింది, ఏమి ఒరిగిందని ప్రశ్నిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒంగోలు జీహెచ్లో స్వస్థ నారీ సంస్కృతి అభిమాన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగంటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచారి జనార్దన్, మేయర్ గంగాడి చేత, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, జీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్ తదితరులు బాగున్నారు. ఓకేనా? పక్కనండి సార్, కొద్దిగా ఎన్సిటీ గవర్నమెంట్. 1
ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను డిటెక్షన్స్ ఎక్కువ ఉన్నాయనా మనకి క్యాన్సర్ సర్వీస్ అండి అంటే తర్వాత బ్రెస్ట్ సర్జరీ స్క్రీనింగ్ వల్ల మేము చేసేస్తాం సార్ డైరెక్ట్ వాళ్ళని డెంటల్ వాళ్ళు ఓరల్ క్యాన్సర్ చేస్తున్నారు సర్జరీ వాళ్ళు Swachh Nari Sashakt Parivar Abhiyan. It is going to be authorized, and I take this opportunity and let us welcome all our dignitaries. మన గౌరవ శాసనసభ్యులు గారు అదేవిధంగా రెస్పెక్టెడ్ కలెక్టర్ కూడా ఇంటి దగ్గర ఉన్న వారికి చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్క్రీనింగ్ కి వెళ్ళాలి. స్క్రీనింగ్ అవన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ ఇప్పుడు ఒక ఇంటెన్సిఫైడ్ వేలో అనేకమైన మార్పులు ఎంత చెప్పినా ఎన్ని రకాలుగా మనం ఎన్ని యుద్ధాలు చేస్తున్నాం. ముగ్గురు వ్యాధులు ప్రతి ఇంట్లో కనీసం 2-3 కేజీ ఎలాగైతే ఉంటుందో అలాగే క్యాన్సర్ అనేది కూడా ఊళ్ళో కూడా ఒక హాస్పిటల్ ఉంటుంది అని అంటే క్యాన్సర్ యొక్క పేషెంట్స్ ఎంతమంది చేస్తారు. స్క్రీన్ చేసిన తర్వాత ఎవరైతే వ్యాధి గౌరవ సభ్యులందరికీ కూడా అధికారులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు మనము ఆనందదాయకం ఈ కార్యక్రమంలో నేను కోరేది పబ్లిక్ ని ఒకటే, ప్రతి ఒక్కరు కూడా వారంతటా వారు వచ్చి మన కళ్ళు అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ పిహెచ్సిలో అన్నిట్లో కూడా వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు పరీక్ష చేయించుకుని ఒకటి ఎన్సిడికి సంబంధించి ఈ రోజు నుండి హానరబుల్ టెస్ట్ ద్వారా నిర్ధారణ అయితే ఇక్కడ మనకి 2-2-2 అని కీమోథెరపీ కానీ సర్జికల్ ఆంకాలజీ కానీ ఏదైనా ఉచితంగా చేసి ఒక బలమైన గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రారంభిస్తున్నటువంటిది దేశంలో ఆల్మోస్ట్ అంటే 1 బిలియన్ పాపులేషన్ ఉంటే అందులో సగం అండ్ ఆల్సో 25% ఆఫ్ ది చిల్డ్రన్ అంటే 75% ఆఫ్ ది పాపులేషన్స్కి వర్తించేటువంటి కార్యక్రమం ఇది. స్వస్థ నారి అంటే ఇప్పుడు మీరు స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ అని చెప్పి మీరు విలేజ్లోకి వెళ్తారు. నేను మీ మొగ వెంట చూడటం తప్ప నాకు ఇవేరేది ఏమీ లేదు. బికాజ్ ఐ డోంట్ నో. అలాగమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ మీకు చాలామందికి దీని యొక్క అర్థం అయితే మాత్రం కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి. అర్థమే ఆటోమేటిక్గా మెసేజ్ ఉంది అందులో. స్వస్థ నారి అంటే తర్వాత సశక్తి పరివారం అంటే బలమైన కుటుంబం. సో ఇంకేమి అమ్మ ఆరోగ్యమైనటువంటి మహిళ, బలమైనటువంటి కుటుంబం. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మెసేజ్. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీ కుటుంబం బలంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మెసేజ్ విచ్ వీ నీడ్ టు కమ్యూనికేట్ టు ఆల్ ది విమెన్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్. ప్రతి మహిళకు కూడా ఇది వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి ఇది? చాలామంది ఇందాక మేయర్ గారు చెప్పినట్లు స్త్రీలు ఎవరు కూడా జ్వరం ఉన్నా చెప్పరు, ఆరోగ్యం బాగోలేకపోయినా చెప్పరు, ఏమున్నా కానీ వాళ్ళకున్న సమస్య చెప్పరు. సరే పోతుందిలే అని అనుకుంటారు. తర్వాత వాళ్ళకున్న ఫైనాన్షియల్ అది తీసుకుంటారు. ఇప్పటికే పిల్లలు చదివించుకోవాలా, ఇది చేయాలా, అది చేయాలా, ఇక నాది కూడా చెప్తానా అని చెప్పేసి చాలా వాళ్ళంతా కూడా మనసులో పెట్టుకుంటారు. సో ఏ రోజైతే అమ్మా నీకు ఇది ఏమీ అవసరం లేదు, ఫ్రీగా గవర్నమెంట్ మీకు అన్ని మెడిసిన్స్ ఇస్తుంది, మీకు స్క్రీనింగ్ చేస్తుంది, మీకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ చూస్తున్నా అన్నప్పుడు ఎస్ నాకు ఫ్రీగా ఉంది కాబట్టి పర్వాలేదు, నేను ఓపెన్గానే నేను చెప్పగలను అనేది వాళ్ళు చెప్తారు. రెండోది, చాలామంది స్త్రీలకి సరే నాకు ఈ సమస్య ఉందని చెప్పాలి అని అంటే కనుక మనం ఒక్కోసారి అందుబాటులో ఉంటాం, ఒక్కోసారి అందుబాటులో ఉండవు. కానీ గవర్నమెంట్ ప్రతి విలేజ్లోనూ కూడా ఆశా వర్కర్స్ పెట్టారు, ఇంటింటికి వెళ్ళమని చెప్పేసి అన్నారు. సో మనకి ఆ లాజిస్టిక్స్ ఇష్యూస్ అయితే లేవు. సో ఎక్కడైనా అట్లాంటి ఇష్యూ ఉందంటే కనుక అది మన ప్రాబ్లం, ఇట్స్ నాట్ ది పబ్లిక్ ప్రాబ్లం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది నోడల్ ఆఫీసర్స్, ఆల్ ది health related in-charges and supervisors
ensure that your people have been, attended to the jobs regularly, and ensure that every employee should knock the doors of each family. అప్పుడే ఇదైతే కూడా మనకి సక్సెస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన జిల్లా కూడా మంచి జరుగుతుంది. సో దయచేసి మనకున్నటువంటి పిహెచ్సిస్ అయితేనేమి, తర్వాత యూపీహెచ్సిస్ అయితేనేమి, విలేజ్ క్లినిక్లు అయితేనేమి ఆల్మోస్ట్ 600 అబౌవ్, almost 640, 650. Yes, all together. Yes, 635. ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులుగా దైని ధర్మ ఎన్నికైన సందర్భంగా స్థానిక కొత్త కొరగాల మార్కెట్ వద్ద ముస్లిం షాదీఖానాలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగంటి శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగావతి సహిత పలువురు హాజరయ్యారు. సురేష్ గారు ఎక్కారు. సురేష్ గారు ఎక్కి 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనానే ఉంది. అంటే చేసినంత చేసాడు. తర్వాత కరోనా అప్పుడు పూర్తిగా బాడీ నా వల్ల కాదు అన్నాడు. అప్పుడు మేము ఉన్నప్పుడు, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పిలిచి ముందు నెంబర్గా ఇచ్చాం ధర్మ గారికి, రెండోసారి జాయింట్ సెక్రటరీగా ఇచ్చాం, మూడోసారి ఏకంగా ఇవాళ ఇదే ఒంగోలులో ఏకంగా డైరెక్ట్గా ధర్మాన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 3 సంవత్సరాలు అయింది. ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 26 జిల్లాల్లో ఉన్నటువంటి సంఘ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అసోసియేషన్ పెద్దలందరూ కూడా అన్ని జిల్లాల నుంచి 26 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి రావటం, మేము ఏదైతే ఎజెండా ఒక తీర్మానం చేశామో, గతంలో 3 సంవత్సరాల క్రితం నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన కాడి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో ఉన్న ప్రభుత్వం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మేము ఏదైతే ఈ రాష్ట్రంలో కులాలకి, మతాలకి, అన్నిటికీ, లేకపోతే చేతి వృత్తులకి అన్నిటికీ ఏ విధంగా అయితే కార్పొరేషన్ ఉన్నాయో, వడ్డరికి, కుమ్మరికి, ఎలమదొరలకి అందరికీ, గౌడ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, కమ్మ కార్పొరేషన్ అందరికీ ఎలా ఉన్నాయో న్యాయ బ్రాహ్మణ్స్కి ఉంది, అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు ఉంది, అట్లాగే మన ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అందరికీ ఉన్నట్టుగానే మేము కూడా ఏం అడుగుతున్నాం అంటే మోటార్ మెకానిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ అడుగుతున్నాం. దాంట్లో న్యాయబద్ధంగా అడుగుతున్నాం. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో దాదాపు 30 నుంచి 40 లక్షల మంది డీజిల్ కమ్ పెట్రోల్ మోటార్ వెహికల్స్ అన్ని రిపేర్ చేసేవాళ్ళు పెద్ద ఎత్తున మోటార్ మెకానిక్స్ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటిది కూడా ఈ రోజు వరకు అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎటువంటి గుర్తింపు లేదు. అంటే ఏదో ఏ శ్రమ కార్డు ఉంది, మీకు అటువంటి ఉందని చెప్తారు తప్పితే అవి చేర్చుకున్న ఎవరిని అకాల మరణం చెందిన ఈఎస్ఐ కానీ, వాళ్ళకి పెన్షన్ కానీ,
లేకపోతే వాళ్ళకి ఇది ఈ శ్రమ్ కార్డు తీసుకెళ్ళి ఎప్పుడు వస్తే కూడా తెలియదు అసలు. ఎటువంటి షూరిటీ లేదు వాళ్ళకి. మేము ఈ రోజు ఇంత కష్టపడి ఇన్ని మరామతులు చేస్తూ వాళ్ళ జీవనోపాధిలో ప్రతి వ్యక్తికి కారో బైకో మోటార్ సైకిల్ వాళ్ళ పిల్లలకి ఉండిద్ది అయితే మేము ఈ విధంగా ఇది చేస్తామంటే ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. అందుకని మా ఏజెండా ఏంటంటే మాకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలా. ఈ పరికరాలు కొన్ని టెక్నాలజీ అంతా మారిపోయింది. మాకు ఎవరు నేర్పుతున్నారు? BS4 అన్నారు, BS6 అన్నారు, BS8 అంటారు, BS12 అంటారు. ఎవరు చేయాలి ఇవన్నీ? మేము నేర్చుకుని చేయాలంటే ఎంతో ప్రయాసపడతా ఉన్నాం. అందుకని మాకేంటంటే ప్రభుత్వం తరఫున ఒక వెల్ఫేర్ బోర్డు పెట్టి ఆ వెల్ఫేర్ బోర్డులో మేము సభ్యులుగా ఉంటే మేమంతా కొంచెం సెస్ కడతాం. సెస్ కట్టించుకుని ఆల్ టెక్నాలజీకి, అది లారీ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు అందరికి కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇస్తూ ఇవి స్పేర్స్ అయ్యి కొనుక్కునేదానికి వడ్డీ లేని రుణాలు ఒక 3-4 లక్షలు ఇస్తూ మాకు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని, అట్లాగే అన్ని జిల్లాల్లో కూడా మా అసోసియేషన్కి స్థలం ఇవ్వాలని ఇలా చిన్న కోరికలు నామినల్గా ఉండి మాకు వెల్ఫేర్ బోర్డు సాధనతోనే ఇవన్నీ జరుగుతాయని చెప్పి మాకంటూ స్వయం ఉపాధి ప్రతి మీద మాకంటూ ఒకటి ఉండాలి కదా. అసలు ఇదిగో మాకు ఈ కార్పొరేషన్ కి గుర్తింపు కార్డు వచ్చింది, న్యాయ బ్రాహ్మణికి మాకు 2000 వచ్చింది, మాకు ఈ గుర్తింపు వచ్చింది అంటే భవన నిర్మాణ కార్మికులు 130 రూపాయలు సెస్ కడుతున్నాము, మాకు ఇది వస్తుంది అనేది ఒక ఐడి కార్డు ఇస్తున్నారు కదా. మాకు అటువంటి ఐడి కార్డు ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి, హెల్త్ చిన్న ఇవన్నీ కూడా సాధించుకునేదానికి మాకు వెల్ఫేర్ బోర్డు వాళ్ళని గత ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, ఎంపీలకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అందరు దృష్టి పెట్టాం. అసెంబ్లీలో కూడా గురువాడ ఎమ్మెల్యే గారు అనగల రాము గారు మాట్లాడారు. చొరవ తీసుకుని ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారు ఒక లెటర్ రూపంలో సీఎం గారికి ఇచ్చి మాట్లాడడం జరిగింది. పల్లా శ్రీనివాసరావు గారు అయితే నేను ప్రత్యేకంగా మాట్లాడతానని చెప్పడం జరిగింది. అందరి దృష్టిలో ఈ రాష్ట్రంలో ఈ సబ్జెక్ట్ ఉంది. త్వరగతిగా దీని మీద నిర్ణయం తీసుకుని పెద్దలు మేము మా స్వార్థం కోసం 2 వీలర్ అడగట్లేదు, 2 వీలర్ 4 వీలర్స్ ఆల్ మెకానిక్, పెట్రోల్ కమ్ డీజిల్ కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాం. ఈ కార్మికులను ఆదుకోమని చెప్పి మీకు మనవి చేస్తాం. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని అఖిల గాండ్ల తేలికల సంఘం ఆధ్వర్యంలో స్థానిక గానుగపాలెంలో పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల గాండ్ల తేలికల సంఘం అధ్యక్ష కార్యదర్శులు, పలువురు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓకే సరిపోయింది. అఖిల గాండ్ల తేలికల సంఘం యొక్క ప్రధానమైన వ్యక్తులందరూ ఇక్కడికి ఈ పుట్టినరోజు వేడుక జరుపుకునే దానికోసం వచ్చి ఉన్నారు. పుట్టినరోజు జన్మదిన పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ రావాలి. వందే మాతరం, వందే మాతరం, జై జై ఇదే పడిద్దిలే పోయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రకాశం జిల్లా గాండ్ల తేలికల సంక్షేమ నలుగురు రండి. మాది గానుపాలెము, మేము గాండ్ల సంఘం, మాది గాండ్ల సంఘము అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా. ఈ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం అనేది ఇండియా వైడ్ గా మా కులస్తులు అందరూ ఉన్నారు. ఇది అందరికీ మాకంత ముందంటే ఈ మధ్య తెలుస్తా వచ్చింది. మా గాండ్ల తెలుగులు నేను తీసేది గాండ్ల సంఘం. మా గుర్తెత్తరా ఇప్పుడు గాండ్ల సంఘం ఈ నూనె ఆధారం కాకపోయేసరికి విడిగా వేరే వృత్తులు పోతున్నాము. మా సంఘాన్ని డెవలప్మెంట్ చేసుకుని మా నూనె గానులను వ్యాపారం చేసుకుంటూ గవర్నమెంట్ ద్వారా మా దేశంలో కోఆపరేషన్ చేయడానికి విధంగా సహకరించాలని కోరుతున్నాము. ఇది దాని సంఘం మా నూనె సబ్సిడీ కరెంట్ ఇచ్చి నూనె దానికి కరెంటు సబ్సిడీ ఇచ్చి మా కులానికి తోడ్పడమని నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 70వ పుట్టినరోజుకి మన గానుగపాలెంలో సెంటర్ లో అఖిల గాండ్ల తేలికల సంఘం అందరూ చేరి ఆయన జన్మదిన శుభాకాంక్షల తరఫున కేక్ కట్ చేసి అందరము ఇది ఎంజాయ్ చేస్తున్నాము. సో ఈ అదృష్టాన్ని ఈ అదృష్టము మా అందరు కల్పించిన నరేంద్ర మోడీ గారు 100 ఏళ్ళు కలకాలంగా జీవించాలని కోరుకుంటున్నాము. మా అందరు ఆయుష్ చేర్చుకొని ఆయన మన ప్రధానమంత్రిగా
భారతదేశ ప్రపంచంలో మన భారతదేశాన్ని ఒక గొప్పగా భారతదేశాన్ని పేరు ప్రఖ్యాతులు తెచ్చిన నరేంద్ర మోడీ గారికి జన్మదా రుణపడి ఉంటాము. ఆయనకి ఈ రోజు భారతదేశ ప్రజలు అంటే గొప్పగా ప్రపంచంలో గొప్పగా చెప్పుకునే ఇది అంత గొప్పగా చెప్పుకుంటున్నాము. అది ఎందువల్ల అంటే అది ఓన్లీ వన్ మ్యాన్ నరేంద్ర మోడీ. ఆయన వలన ఈ రోజు భారతీయులందరూ మేము వీఆర్ ఇండియన్స్ అని గట్టిగా చెప్పుకోగలుగుతున్నారు. సో ఈ అవకాశం ఇచ్చిన మా గార్ల తెలుకల అందరి సంక్షేమ సంఘం అందరికీ, అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రజలకి, ఒంగోలు ప్రజలకి అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటారు. ఆల్ మస్తాన్ వాచ్ షాప్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఎంపీ మాగంటి శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాధర్ చేత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షాప్ నిర్వాహకులు రసూల్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. స్థాయిలో అయితే వాచ్లు అమ్ముకుంటున్నాయంటే ఒక 10,000 రూపాయల వరకు ఒక స్తోమత కలిగిన వాచ్ అనేది తీసుకుని వెళ్ళేదాని వరకు కస్టమర్లు ఉన్నారు. చీపెస్ట్ అంటే 200 రూపాయలు అని చెప్పని వాచ్ చాలా అంటే ఇంకా డిజిటలైజ్ అయితే ఇంకా చీప్గా ఉంటుంటాయి. అది వేరే 1969 నుంచి వాచ్ కూడా రిపేర్ అనేది కూడా వాటి చేయడం, ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని కూడా ఆల్ మస్తాన్ గారి కుటుంబాన్ని, బాగుంట కుటుంబం వారందరినీ కూడా ఆశీర్వదిస్తూ వారి వ్యాపార అభివృద్ధి కూడా చెందాలని భగవంతుడి కోరుతున్నాను. 1969 నుంచి స్టార్ట్ చేశామండి. అల్ మస్తాన్ వాచుకొని మా నాన్నగారు మార్చి అల్ మస్తాన్ వాచుకొని నాకు డెవలప్ చేసి ఇచ్చారు. నా పేరు నబీల్ అసూర్. 1969 స్టార్ట్ చేస్తే నేను 90 కాడి నుంచి నేనే నా చేతిలో ఉంది. నాకు ఆల్రెడీ ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది రంగ్ రోడ్లో, ఇది మా రెండో బ్రాంచ్. ఇక్కడ మన ప్రతి బ్రాండ్ ఐటమ్స్ అమ్ముతాము. కాస్ట్ ఐటమ్స్, సొనాటా, టైమ్ స్క్వేర్, స్విస్ స్పైడర్స్, ప్రతి ఐటమ్ అమ్ముతాము. ప్రతి వాచ్కి సర్వీస్ కూడా మన దగ్గర హెవీగా ఉంటుంది. చీప్ పిల్లల వాచ్లు కానీ, స్మార్ట్ వాచ్లు కానీ, ప్రతి దానికి కూడా మన అన్ని రకాల వాచెస్ అవైలబుల్ ఉంది. ప్రతి వాచ్ సర్వీస్ అవైలబుల్ ఉంది. ప్రతి వాచ్కి కూడా మన ఏ బ్రాండ్ వాచ్కి కూడా మన సర్వీస్ అవైలబుల్ ఉంటుంది, స్పేర్స్ అవైలబుల్ ఉంటుంది. రేటు 200 కాడి నుంచి మన దగ్గర 20,000 దాకా ఉంటుంది.